వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితే ఉన్నాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము తాలూకాలో. ఇక్కడ నిన్న రాత్రి ఎక్స్ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దర్యాప్తు ప్రకారంగా రమేష్ రెడ్డి గారిని అయితే నిన్న కంట్రోల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. స్టేషన్ లో పెట్టి రాత్రంతా స్టేషన్ లోనే ఉన్నట్లయితే జరుగుతుంది. ఇంతకు నిజాలు ఏదో తెలియాలి. సిఐ గారు వస్తే ఇంతకు వాస్తవాలు అనేది చెప్పి అరెస్ట్ రిలీజ్ ఆర్డర్ ఉందా లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేస్తారని వారి మాటల్లో తెలుస్తుంది. నిన్న రమేష్ రెడ్డి గారి చెల్లెలతో అయితే మాట్లాడాము, అనుషారెడ్డి గారితో. ఆమె కూడా జరిగిన విషయం అంతా క్లుప్తంగా అయితే రన్ టీవీకి అయితే తెలియజేసింది. ఇంకా మిగతాదంతా మనం సిఐ గారితో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి చాలా సడన్ గా అరెస్ట్ అయితే చేసుకొని వచ్చి మన మదనపల్లి స్టేషన్ లో అయితే పెట్టారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇది అక్రమ అరెస్టు. అసలు ఎందుకు డిటెన్షన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఆయన ఏం మాట్లాడినాడో ఇప్పటికి ఆడున్నటువంటి విలేకరులే చెప్పలేకున్నారు. ఏవి అనుచిత వ్యాఖ్యలు, ఏవి కరెక్ట్ వ్యాఖ్యలు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆ ఏవి అనుచిత వ్యాఖ్యలు కూడా మాకు అర్థం కావడం లేదు. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నా అంటే ఇవి అనుచిత వ్యాఖ్యలు కాదు, ఇవి అనుచిత వ్యాఖ్యలు ఏదైనా ఒక డిక్షనరీ పంపిస్తే నోట్ దాని లిమిటేషన్ లోనే మాట్లాడతారు. అంతేగాని ఈ అన్నెసరీ మామూలు రమేష్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని ఎవరైనా వాళ్ళని అడగండి, ఎందుకు అరెస్ట్ చేశారని. అనుచిత వ్యాఖ్యలు దీంట్లో ఏమున్నాయని అడగండి, ఎవరైనా చెప్తారు. ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా చెప్తారేమో. ఈ విధంగా అనగదొక్కి పరిపాలన చేయడం అనుకోవడం చాలా తప్పు. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ విధంగా ఊరికే భయభ్రాంతులు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను. దాన్ని చేసి నువ్వు అంటే ప్రజల్లో మెప్పును పొందలేవు. ప్రజారంజక పరిపాలన కాదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. సూపర్ 6 కానీ 430 వేరే హామీలు కానీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేరుస్తూ మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. అంతేగాని ఇట్లా అరెస్టులు చేస్తే ప్రజామోదం పొందలేరు, ఇంకా వ్యతిరేకత వస్తుంది. సార్ అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే రమేష్ రెడ్డి గారు అయితే చాలా సన్నిహితులు, చాలా దగ్గర వ్యక్తులని. ఇది ఏ విధంగా జరిగింటారు సార్? కేసు బనాయించడం కానీ పెట్టడం కానీ ఇది అన్యాయం, అక్రమము అని మేము అంటున్నాం కదా. అదే అనుచిత వ్యాఖ్యలు ఏమనేది ఇప్పటికి కూడా వాళ్ళు ఫ్రేమింగ్ చేయలేకున్నారు. ఏం కేసు పెట్టాలా, ఏంది, దేనికి అరెస్ట్ చేశారు, మిమ్మల్ని ఎందుకు పిలుచుకొస్తున్నారు అనేది కూడా ఇంతవరకు చెప్పలా. ఒకవేళ ఏమన్నా గలాటా జరిగిందా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, లేకపోతే ఏమన్నా వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వాళ్ళని ఏమన్నా కాపు కాసి ఏదన్నా కొట్టారా, ఇట్లాంటివి ఏమైనా జరిగింటే ప్లానింగ్ చేసింటే చేయొచ్చు. ఇది ఏమి చేయలే, ఏదో అన్నారని చెప్పి చేయడం చాలా తప్పు. సార్ చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళారు రమేష్ రెడ్డి గారితో, మీరు ఏం మాట్లాడారు సార్? ఏం మాట్లాడతాము, ధైర్యం చెప్పాము. ఇట్లాంటి విషయాలు వస్తుంటాయి పోతుంటాయి, ధైర్యంగా ఎదుర్కోవాలన్నా అని చెప్పామంతే. వాళ్ళ చివరిగా చూసుకున్నట్లయితే మీరు అధికారులతో అయితే మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు సార్? అధికారులు పోలీసులు వాళ్ళతో? నేను పోలీసులతో ఏం మాట్లాడలేదు. దాన్ని విషయాలు తెలియదు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా నిమిత్త మాత్రలు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ. అది లక్కిరెడ్డిపల్లిలో కేసు. వాళ్ళు ఈడొచ్చి దీన్ని ఆయన్ని టెంపరీగా ఇక్కడ డిటెన్షన్ లో పెట్టారు. వాళ్ళ డైరెక్షన్ ప్రకారం అక్కడ ఎఫ్ఐఆర్ పోతే ఇక్కడ ఏదైనా ఉంటుంది. ఇక్కడ ఉండే పోలీసులకి ఏముంటుంది సంబంధం? ఏం లేదు. పాపం వాళ్ళని ఏమో అడిగి వేస్ట్. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు 0 FIR లో ఉందా, ఎఫ్ఐఆర్ ఫిల్ అయ్యింది? ఇప్పుడు వరకు 0 FIR. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు. ఇంకేమైనా చేయొచ్చు అంతే. చివరిగా సార్, లక్కిరెడ్డిపల్లిలో అయితే ఇప్పుడు వాతావరణం అయితే చాలా ఘాటుగా ఉంది అంటున్నారు. ఇదే తీవ్రత కొనసాగిస్తే ఏం జరుగుతుంది అంటారు సార్? తీవ్రంగా కొనసాగించకుండా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వము సామరస్యంగా పోవాలా, గలాటాలు వాగకూడదు, ఇట్లాంటి వాతావరణం సృష్టించకూడదు అనే అభిప్రాయం వాళ్ళలో ఉండాలా. ఒక అక్రమ కేసులు బనాయించకూడదు. వాళ్ళు బనాయించకపోతే ఈ ఉద్రిక్తతలు ఎందుకు వస్తాయమ్మా? రావు. సార్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో అయితే రెడ్ బుక్ అంటున్నారు. మీ ప్రభుత్వం వస్తే ఏ బుక్ ఓపెన్ చేస్తారు సార్? మేము గుడ్ బుక్ అంటున్నారు కదా. గుడ్ బుక్ అంటున్నారు. గుడ్ బుక్ అంటారు కదా. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చి చేస్తారే గానీ ఇట్లా రెడ్ బుక్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు అలాగే చూసుకున్నట్లయితే ఈ రెడ్ బుక్ కంటిన్యూ అవుతుంది అంటారా సార్? ఇంకా అది వాళ్ళకే తెలియాలా. మనం చేస్తున్న తప్పులను వాళ్ళే ఈసారి పునరావలోకనం చేసుకుంటే ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళే తెలుసుకుంటారు. మనం చేస్తున్న తప్పులు వాళ్ళకే తెలిస్తే ఇలాంటి స్టాప్ చేసే పరిస్థితులు ఉంటాయి, చేస్తారని కూడా నేను కూడా భావిస్తున్నా. సార్ చూసుకున్నట్లయితే నేను రాత్రి అయితే మీతో మాట్లాడాను, మీరైతే విషయాలు అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? పరిస్థితి ముందే వెయిటింగ్ ఫర్ దాని ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ మీదే ఉంది. ఇక్కడ ఏం కేసు నమోదు చేస్తారు, వాళ్ళు ఏం సెక్షన్లో పెడతారో దాని మీద వాళ్ళ చేతుల్లో ఉంది కదా. మన చేతుల్లో పరిస్థితి ఏం లేదు. ఉన్నారు రమేష్ రెడ్డి గారు ఉన్నారు అక్కడే.
సార్ ప్రస్తుతం రమేష్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం ఇంతవరకు టాబ్లెట్లు అయితే వేసుకోలేదు. ఇప్పుడే తెచ్చారట ఇప్పుడు టాబ్లెట్స్ 2 minutes బ్యాక్. అవి ఇచ్చింటారు, వేసుకుంటాడు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. సార్, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫిల్ అయిందా లేకపోతే 0 ఎఫ్ఐఆర్ సార్? ఇప్పటికైతే 0 FIR అన్నారు ఒక స్టేషన్లో, ఎక్కడ చిన్న మండలంలో. సో దాని తర్వాత పక్క స్టేషన్లో కూడా పంపించి అది కంప్లీట్ చేస్తామని ఇన్ఫర్మేషన్ అక్కడ మాకు స్థానికంగా తెలిసింది. సార్ అనుచిత వాక్యాలు అంటున్నారు. ఇంతగా వాక్యాలు అనేది ఏమైనా తెలిసిందా సార్? ఏది అనుచితమో ఏది ఉచితం అనేది ప్రభుత్వమే నిర్దేశిస్తే బాగుంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కూడా ఉచితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా అంటే దాన్ని బట్టి ఇది మేము మాట్లాడేది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మాట్లాడేది అనుచితం అనుకోవచ్చు. దీనికంటే వాళ్ళకి ఇంతలు ఎక్కువగా కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా కనపడుస్తుంది రోజు రోజుకు ఇక్కడ ప్రభుత్వం తరఫున మాట్లాడే నాయకులు చాలా మందిలో కూడా. కాబట్టి ఏది ఉచితమో ఏది అనుచితం నిర్దేశిస్తే కరెక్ట్ గా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాం అందరికి కూడా. ఇంకో విషయం వచ్చినట్లయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తారా లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేస్తారా సార్? మోస్ట్లీ ఇంతసేపు పెట్టుకున్నారంటే కోర్టుకి సబ్మిట్ చేస్తామనుకోండి. ఎందుకంటే అక్కడ లా అండర్ ప్రాబ్లం నైట్ తీసుకొచ్చారు, సిచ్యువేషన్ కంట్రోల్లో వచ్చిన తర్వాత తీసి పంపించేసి మార్నింగ్ కల్లా. ఇంతసేపు ఇన్ని గంటలు ఇంతసేపు పెట్టుకునేటువంటి అవసరం మాకైతే ఆలోచిస్తా ఉంటే కనపడలేదు. ఏదో పెద్దగా వాళ్ళు ప్రయత్నం చేసే విధంగానే కనిపిస్తా ఉంది. కేసులు కానీ మిగతా ఇతరత్ర సెక్షన్లు కానీ ఏం పెడతారో అని తెలియలేదు, కానీ పరిస్థితి అయితే ఆ విధంగా కనిపిస్తా ఉంది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న అయితే మిథున్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు, ఈ రోజు అయితే రమేష్ అన్న గారిని అరెస్ట్ చేశారు. ఇలాగనే కొనసాగుతుంటే మీరు ఏం చేస్తారు? ఓ మిథున్ రెడ్డే కాదు, ఇక్కడ నిన్న రమేష్ రెడ్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లోనే లాభం ఉందని ఈరోజు ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వంలో పెద్ద నాయకులు అనుభవం లేని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, వాళ్ళని కూడా ఈ ఆలోచించమని కోరుతా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు అతనికంటే గొప్ప నాయకుడు, అతనికే ఫ్రాక్షన్ ముందు ఉండింది. అతను ఎంత సైలెంట్ గా అయిపోయి అందరికీ మన్ననలు పొందిన తత్వం ఉంది. వాళ్ళ తండ్రి గారిని హత్య చేసిన వాళ్ళ నాయకులు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు గొప్పతనము. వంటి నాయకులు ఆదర్శంగా తీసుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మధ్యలో వరకు అతను కూడా బాగానే ఉన్నారు, ఇప్పుడు మరీ పరిస్థితి దిగజారే విధంగా ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. ఫైనల్ గా బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఆయన అనుభవానికి కానీ, అనుభవం దానికి ఉపయోగించాలా, శేష జీవితంలో నువ్వు 10 మందికి ఉపయోగం ఆదర్శంగా ఉండాలి. భవిష్యత్ వాళ్ళకి రాజకీయంగా ఇది కొనసాగుతుంది కదా, ప్రజాస్వామ్య రాజకీయాలు అనేది శాశ్వతము, రాజకీయాలు ఉంటాయి. కానీ భవిష్యత్ తరాలకి మన అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఏం సందేశం ఇస్తా ఉంటాము ఈ రాష్ట్ర ప్రజలకు అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈరోజు పెద్దల పైన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఎవరి మాటలు వింటా ఉంటారో, ఏ స్థాయిలో వింటా ఉంటారో అనేది అర్థం కావడం లేదు. అతనికి కంట్రోల్ ఉందో లేదో ఈ సిస్టమ్ పైన అనేది కూడా తెలియలేకుండా పరిస్థితి ఈరోజు ఉంది. మీరు ఆదర్శంగా ఉండండి, మంచి చేయండి, రేపు భవిష్యత్తులో మిమ్మల్ని అభినందిస్తారు. గతంలో ఉన్నారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఏమంటా ఉన్నారు, అతను ఎవరికి చెడ్డ చేయలేదు, అందరికి మంచి చేశాడు, చెడ్డ చేసినప్పుడు మంచి చేసినాడు అంటా ఉన్నారు. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ ప్రభుత్వం పైన, ప్రజల పైన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా పోలీస్ వ్యవస్థని అవమానించే స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వారిని పార్టీల పరంగా కూడా ముద్రేసే పరిస్థితికి వస్తూ ఉంది. వాళ్ళు చదివిన చదువుకు కానీ, వాళ్ళు చేసే ఉద్యోగానికి కానీ ఈరోజు సంబంధం లేకుండా వాళ్ళని కూడా వాళ్ళకి కనుసన్నల్లో వెలిగేటువంటి సిస్టంలోకి, ఒక ఫ్రాక్షన్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఎవరు ఎక్కడ ఉండరు, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు దానికి చరమగీతం పాడాలా, ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఈ కూటమి నాయకులు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ కోరుతా ఉన్నాం. సార్ మీరు చెప్పినట్లు అలాగే కూటమి నాయకుల్లో కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు, వాళ్ళ తప్పులే వాళ్ళని వెంటాడుతున్నాయి, ఇది రెడ్ బుక్ కాదు అని అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్తారు సార్? గతంలో తప్పులు అన్నారు, బాధ్యులు అంటా ఉన్నారు. సరే, గత జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి కూడా ఎన్నో జరిగాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతనికి ఇబ్బందులు జరిగినాయి, చాలా హత్యలు, కూనీలు కూడా జరిగినాయి. ఆ రోజు కాంగ్రెస్ లో కూడా చాలా మంది నాయకులు కూడా చనిపోయినారు. అయినా కూడా కక్ష సాధింపు లేదు కదా అతను వచ్చిన తర్వాత, అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు గతంలో జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, యువకుడు, అనుభవం, కరోనా, రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్, ఇన్ని సందర్భాల్లో 1-2 తెలిసో తెలియక తప్పులు జరిగింటాయి, మేము కాదను.
అదే దాన్ని పెద్దగా చూసి మేము అదే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మార్పు తీసుకురావచ్చు కదా అనుభవజ్ఞులు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీకోసం కాకపోయినా ఈ రాష్ట్ర ప్రజల కోసము శాంతిని కాపాడాలా, పోలీసు వ్యవస్థను కాపాడాలా, వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇన్వాల్వ్ చేయకుండా మీరు ప్రజాపాలన చేయండి. రేపు భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చినా, ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినా, ఎంతమంది ఉద్యోగాలకు మీరు నిరుద్యోగ సమస్య తీరుస్తామని హామీలు ఇచ్చినా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మీరు అల్లకొల్లోలం అయితే రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ కంపెనీలు వస్తాయి, ఏ ఇండస్ట్రీలు వస్తాయి, మీ పరిపాలన స్టైల్ మార్చుకోమని ఈ సందర్భం కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మండిపల్లి రాంప్రసాద్ గారి కుటుంబము అలాగే రమేష్ రెడ్డి గారి కుటుంబం అయితే చాలా దగ్గర సన్నిహితులు, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అని అందరూ చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళంతా. ముఖ్యంగా చూసుకున్నట్లే ఈ వ్యక్తిగతంగా జరిగిందా లేకపోతే పార్టీ పరంగా జరిగిందంటారా సార్? వ్యక్తిగతంగా అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది వాళ్ళు ఒకే కుటుంబము, బంధువులు కూడా ఒకే ఒకరికి కావాల్సి వెళ్తా. నాగిరెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు కానీ, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఒకరికొకరికి అనుకూలమైనటువంటి కుటుంబాలే, బంధుత్వం ఉండేటువంటి కుటుంబాలే. అదే చెప్తున్నారు కదా ఇంతసేపు, ఈ రాజకీయ చట్టంలో వాళ్ళు ఆ మాదిరి ప్రవర్తించేటువంటి తీరు కనపరుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కాపాడేదానికి ఆ ఎగ్జిస్టెన్స్ ఇట్లా చేస్తేనే వాళ్ళకు ఉంటుంది కాబట్టి, దానికి కారణము ప్రభుత్వాలు వంటి పెద్దలు కాబట్టి వాళ్ళ మార్పు వస్తే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి బాగుంటాడు, ఇక్కడ రమేష్ రెడ్డి బాగుంటాడు, నేను బాగుంటాను, అందరూ బాగుంటాము, ప్రజలు బాగుంటారు. అల్టిమేట్ గా దాని బాధ్యత, మార్పు తేవాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల మీద ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అని సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ చివరిగా సార్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి సార్ ఒకసారి. మనము చెప్పిందే దానిపైనే చెప్తా ఉన్నాం, ఆలోచించమని చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. భవిష్యత్తులో ఇవన్నీ చరమగీతం పాడాలంటే మార్పు రావాలా నాయకుల్లో. ఒక గాంధీ గారి సిద్ధాంతం అంటాం కదా, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించినాడు అంటారు. మీరు రెండో చెంప చూపించకపోయినా కూడా మీలో మార్పు అనేది కనిపించి కక్ష సాధింపులు కానీ, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు కానీ, పోలీస్ కేసులు కానీ, రెడ్ బుక్ రాజ్యాంగాలు కానీ, ఇవన్నీ కూడా మార్పు చేసుకొస్తే మీకు సమయం ఉంది, ఇంకా 4 ఏళ్ళు. ఇవన్నీ మార్పు తీసుకొస్తే ప్రజలు భవిష్యత్తులో మిమ్మల్ని మరొకసారి ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా కూడా ఇబ్బంది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, మీకే ఇబ్బంది జరుగుతుంది. ఇదే కంటిన్యూ కాకూడదని కోరుకుంటాం.